ఏంటంటే ఎంత కష్టపడి చేస్తున్నానే మరి వీటికి పాడైపోతే ఫంగస్ పడితే ఎలా, అప్పుడు నేను ఆలోచించగా నాకు ఇలా ఈ థాట్ వచ్చి దీన్ని ఒక రెజిన్తో క్లోజ్ చేసాను. ఈ లోపలికి రెజిన్ వెళ్ళిపోయింది, మీకు ఇంకెప్పటికీ పాడవదు. దీని మీద డస్ట్ పడితే క్లీనింగ్ అది ఎలా? ఇదిగోండి మేడం, ఇది జస్ట్ లైక్ ఏ గ్లాస్. అంటే క్లాత్ తో తుడిచేయడం? తుడిచేయడమే. డ్రై క్లాత్, వెట్ క్లాత్? వెట్ కూడా తుడుచుకోవచ్చు, డ్రై కూడా తుడుచు. సో ఇవైతే ఊడవు, పాడవవు. పాడవవు. అలానే మనం డబ్బాలో పెడితే ఇప్పుడు సీడ్స్ అనేవి కూడా కొద్ది రోజుల తర్వాత దీనికి ఏమీ అవ్వవు. రైట్. అంటే కొంత కెమికల్ వర్క్ కూడా మీరు చేసి ఉండాలి వీటి మీద. ఇప్పుడు మీరు ఒక ఫ్రేమ్ చేసేటప్పుడు అద్దం వేస్తాం, అద్దానికి బదులు అద్దం వేయకుండా లిక్విడ్ దాంట్లో పోస్తున్నాం. ఓహో. 2 లీటర్స్ 3 లీటర్స్ ఇందులో 7 లీటర్స్ పడుతుందండి. అది మీకు ఒక ఫ్లాట్ అయిపోయి 24 అవర్స్ తర్వాత గ్లాస్ అయిపోతుంది. అప్పుడు మీకు ఏమవుతుంది, ఆ లిక్విడ్ మిల్లెట్స్ లోపల కూడా వెళ్ళిపోతుంది, ఎక్కడ గ్యాప్ ఉన్నా వెళ్ళిపోతుంది. మీకు ఆక్సిజన్ వెళ్ళదు, వెళ్ళకపోతే పురుగు అనేది రాదు, అసలు ఫంగస్ కూడా పట్టదు. సో ఇందులో అసలు ఏమేమి సీడ్స్ వాడారు, ఏమేమి మిల్లెట్స్ వాడారు, ఎక్కడ వాడారు అని తెలుసుకుందాం. చెప్పండి సార్ ఒక్కసారి. వైట్ గా ఉండేవన్నీ కూడా మేడం అరికెలు వాడాను మేడం. నేను నువ్వులు అనుకున్నాను. ఇవి ఈ 9 రకాల సీడ్స్ మనకి, ఇవి మిల్లెట్స్ 9 టైప్స్ ఉంటాయండి. ఆ యొక్క ఫ్యామిలీ అనమాట. వరల్డ్ వైడ్ ఎవరు ప్రపంచంలో ఇప్పటికొచ్చి ఈ మిల్లెట్స్ తోనే బొమ్మలు వేసిన వాళ్ళు లేరు. ఫస్ట్ పర్సన్ వరల్డ్ రికార్డ్స్, నాకు 8 వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. నేనే ఫస్ట్ పర్సన్ అని చెప్పి. ఇది ఈ తెల్లగా ఉండేవి అరికెలు, ఎల్లో కలర్లో ఉండేవన్నీ కూడా సాములు. ఇక ఈ రెడ్ కలర్లో అన్నీ కూడా మీకు రాగులు.